విశ్వ రహస్యాలు, యవ్వనపు రహస్యాలు తెలుసుకుందాం. గొప్ప కళలు కానండి, అద్భుతాలు చూస్తారు. జీవితాన్ని అద్భుతంగా క్రియేట్ చేసుకోవటానికి మనం ఏం చేయాలి? మనం కోరుకున్న ప్రతిదీ మనకి సహకరించాలి, జరగాలి. ఈ పంచభూతాలతో సహా అన్నీ మనకు సహకరించాలంటే ఏం చేయాలి? అన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త సృజనాత్మకమైన ఆలోచనల పట్ల ఉత్సాహభరితంగా ఉండాలి, ఆధ్యాత్మికత కలిగి ఉండాలి, ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ విధంగా మీ హృదయంలో యవ్వనంతో మీరు ఉండగలిగినప్పుడు కొత్త సత్యాలను, ఈ జీవితం పట్ల అన్ని అద్భుతమైన ఆలోచనలను మీరు మీ మనసులో ప్రతిబింబిస్తూ ఉన్నప్పుడు మీరు యవ్వనంగా ఉంటారు. ఇక్కడ యవ్వనపు రహస్యం ఏం చెప్తున్నారంటే సైంటిస్టులు, మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా యవ్వనంగా ఉండాలంటే మీ మనసులో ఇప్పుడు అనుభవిస్తున్న బాధల ప్లేస్లో లేకపోతే చిరాకు ప్లేస్లో ఆ నెగటివ్స్ని తొలగించుకొని ఆ ప్లేస్లో మీరు యవ్వనం నాటి రోజులను గుర్తు చేసుకోవాలి. మీలో పూర్తిగా సబ్కాన్షియస్ మనసు తాలూకు అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని ఇచ్చేటటువంటి ఆ నూతనత్వాన్ని చేకూర్చే ఆ కదలికలను మీరు అనుభవిస్తూ ఉండాలి. మీకు ప్రేరణ లభిస్తోందని, ఉన్నత స్థాయికి చేరుకుంటున్నానని మళ్ళీ మళ్ళీ ఆ యవ్వనపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి, పొందుతూ ఉండాలి, అనుభూతి చెందుతూ ఉండాలి. దానితో కొత్త శక్తిని పుంజుకుంటారని, ఆధ్యాత్మికంగాను కొత్త శక్తిని సంపాదించుకుంటారని తెలియజేస్తుంది. మీరు ఉత్సాహంతోనూ ఉల్లాసంతోనూ ఉరకలు వేయొచ్చు. మీరు యువకులుగా యువతులుగా ఆ ఉన్నప్పటి రోజులను, ఆ ఉత్తేజాన్ని మళ్ళీ 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 అనుభవిస్తూ ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దీనికి చాలా సులభమైన కారణాన్ని తెలియచేస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానసికంగా ఆ ఆలోచనను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే సామర్థ్యం మీకు ఉంది అని చెప్తున్నారు. మీ తలపై వెలిగే జ్యోతి దైవ జ్ఞానం. మీరు తెలుసుకోవాలనుకున్నవన్నీ కూడా అది మీకు వెల్లడి చేస్తుంది. మీలోని మంచిని అంగీకరించే కొద్దీ అది సహాయం చేస్తూనే ఉంది. రూపం ఏదైనా సరే దాని పని అది చేస్తుంది. మీ సబ్కాన్షియస్ మనస్సు చూపిన దారిలో మీరు నడుస్తారు. ఎందుకంటే సూర్యోదయం అవుతుంది, చీకట్లు పారిపోతాయి, మీకు తెలుసు ఆ విషయాన్ని. అలాగే మీరు అనుకున్న అందమైన జీవితం కూడా మీకు అతి త్వరలో అదే లభిస్తుంది. కలలు కంటూ ఉంటే జీవితం కూడా అత్యంత సుందరంగా ఉంటుంది అంటున్నారు. అంటే కలలు కనకపోతే జీవించాలనే ఆ ఉత్సుకత, ఆ ఉబలాటం ఉండదు. దాంతో ఆ యవ్వనపు ఛాయలు మాయమవుతాయి అంటున్నారు. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తామో అలా తయారవుతామంటే పవిత్రమైన జీవితాన్ని జీవించటానికే, అత్యంత తెలివిగా గడపడానికి ఇక్కడికి వచ్చాను అని మీరు నమ్మాలి. ఈ న్యూస్ ఛానల్స్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్లు అలాంటివి కూడా మీ వయసును అయిపోయేలా చేస్తాయి. అంటే ఆందోళన కలిగిస్తాయి మనసులో. ఒక యుద్ధం జరిగిందనో, అక్కడేదో జరిగిందనో, భయంకరమైనది ఏదో చూసామనో అంటే ఏమవుతుంది, ఒక్కసారి లోపల ఆందోళన కలుగుతుంది. ఇంకేముంది, ప్రపంచం ఏదో అవుతుందని రకరకాల ఆందోళనతో ఆ ముసల స్వరూపాన్ని ఆకర్షించే పరిస్థితి ఉంటుందంట. అట్లాంటి ఎమర్జెన్సీ బ్రేకింగ్ న్యూస్ వినకూడదు అని చెప్పేసి ఇక్కడ మీరు వాటిని తిరస్కరించాలంట. ఎందుకంటే అవన్నీ అబద్ధం అని మీరు నమ్మించాలి. అటువంటి ప్రచారాన్ని మీరు నమ్మకూడదంట. ఎందుకు? మీ జీవితం యవ్వనంగా ఉండాలంటే ఆ సబ్కాన్షియస్ మనసుకు ఆందోళనతో కూడుకున్న దేన్ని ఇవ్వకూడదు. ఆ ప్లేస్లో మీ జీవితం సంతోషంగా, ప్రకాశవంతంగా, శాంతంగా, శక్తిమంతంగా, అద్భుతమైన దేవుని యొక్క ఆలోచనలతో ఆ వెలిగే జ్యోతిని మీరు వెలిగించినప్పుడు మీ తలపై అది దైవ జ్ఞానంతో మీకు ఆ శక్తిని ఇవ్వటమే కాకుండా మీరు ఎప్పుడు కూడా యవ్వన రూపంలో ఉండేలాగా ఆ కల్పన చేస్తుంది, రూపకల్పన చేస్తుంది.
అది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం. మీకు బయట ప్రపంచంలోని ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో మీరు అభిరుచి పెంచుకోవాలంటే మీరు సృష్టించాలి. మీకు రేపటి జీవితంలో మీ భవిష్యత్తు ఎలా ఉండాలో సృష్టికర్తలు మీరే. సృష్టించకుండా, మీరు క్రియేట్ చేయకుండా, మీరు క్రియేషన్ బుక్ అనే ఒక దాన్ని పెట్టి మీ జీవిత కథను, మీరు ఫ్యూచర్ని డిజైన్ చేయకుండా అది రాదు అంటుంది. ఏ ప్రేమ శక్తి కానీ ఏది కూడా ఒక వ్యక్తిని జాలి తలిసి సహాయం చేయాలని వాటికి అవే రావు. మీ నుంచి, మీ ప్రేమ ఆత్మ నుంచి, సబ్కాన్షియస్ మనసు నుంచి అవి రిలీజ్ చేసి ఈ బయట ప్రపంచంలోకి, పంచభూతాల్లోకి, విశ్వలోకాల్లోకి వదిలిపెడితేనే ఆ తరంగాలు సబ్కాన్షియస్ మనసు ద్వారా ఆ ప్రపంచంలోకి, విశ్వలోకి వెళితేనే తిరిగి ఎన్నో రెట్లు రావటం జరుగుతుంది. ఇది ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం రూల్ అన్నమాట. ఎవరికి ఆ శక్తులన్నీ వచ్చి వాటికి అవే కోరుకోకుండా, మీ నుంచి ప్రకంపనలు రిలీజ్ అవ్వకుండా ఎలాంటి సహాయం చెయ్యవు. ఇక్కడ అది మీరు గ్రహించాలి. మనం ఎలా ఆలోచిస్తామో అలా తయారవుతాం అన్నప్పుడు మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ బయటకు రాకుండా ఆ అద్భుతమైన అడుగులు అవి వెయ్యవు. మీరు ఊహించాలి స్థిరంగా, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ మగత నిద్రలోకి వెళ్ళినట్లుగా వెళ్ళి ఆ విజువలైజేషన్ని ఆ నిద్రపోయేటప్పుడు ఒక చిన్న వాక్యాన్ని తీసుకోవాలి. అది చాలా సులువుగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక జోలపాటలాగా మళ్ళీ మళ్ళీ అనేలాగా అంత అద్భుతంగా ఉండాలి. ధన్యవాదాలు కూడా తెలపాలి. మీరేం కోరుకుంటున్నారో మీకు తెలుసు కాబట్టి. మీకు జాబ్ కోరుకుంటున్నారా, మీ బిజినెస్లో లాభాలు కోరుకుంటున్నారా, ఇంట్లో ఆ సమస్యలు పోయి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, మీ హెల్త్ గురించి కోరుకుంటున్నారా, మీ భవిష్యత్తులో మీరు కలలు కనే ఇంటి గురించి కోరుకుంటున్నారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కాబట్టి అది మీరు ఆ కోరికను తెలియచేయాలి. ఎలా తెలియచేయాలి? ఒకవేళ హౌస్ అయితే ఆ కొత్త హౌస్లోకి మీరు వెళ్తున్నట్టుగా, గృహప్రవేశం చేస్తున్నట్టుగా ఆ ఇల్లు ఎలా ఉండాలో అన్ని రకాలుగా మీ మనసులో, ఆ సబ్కాన్షియస్ మనసుకు దాన్ని చూపించాలి. పదే పదే చూపించాలి. మీ మనసును అటు ఇటు పోనీయకుండా చాలా చక్కగా ప్రశాంతమైన మనస్సులోకి దాన్ని తీసుకెళ్లి లోతైన భావనాత్మకమైన ప్రక్రియను మీరు పొందుతారు. అలా చక్కగా సుప్రసిద్ధ జర్మన్ కవి ఒకటి చెప్పాడు. ఏమనంటే, మీతో ఒక స్నేహితుడో లేకపోతే మీరు ప్రేమించిన వారో, మీ మదరో, ఎవరో ఒకరు మీతో అలా చెప్తున్నట్టుగా మీరు కళ్ళు మూసుకుని వినాలి. మీ శరీరాన్ని సడలించాలి, ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రేమించిన వ్యక్తి లేదా స్నేహితుడు లేదా మీ మదరు, ఫాదరో ఎవరో మీతో మీకు అభినందనలు తెలుపుతూ, నువ్వు కొనుక్కున్న ఇల్లు చాలా బాగుంది, ఎంత బాగా డిజైన్ చేశావు, నీ సెలక్షన్ అద్భుతంగా ఉంది అని మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు ఆ మాటలు మీరు వింటున్నట్టుగా ఆ నిద్రపోతున్న సమయంలో అది గుర్తు చేసుకోవాలి అనేక రకాలుగా. అలా చిరునవ్వుని మీరు చూడాలి, అతని గొంతును మీరు వినాలి. మానసిక రూపంలో అతని చేతిని మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా లేదా హగ్ చేసుకున్నట్టుగా ఇదంతా స్పష్టంగా, వాస్తవంగా మీరు కంగ్రాచులేషన్ అని అతను చెప్తున్న పదాన్ని మీరు సంపూర్ణంగా మీ మనసులో వినాలి. అటువంటి సంపూర్ణ స్వేచ్ఛని మీరు కలిగి ఉండాలి. అది సూచిస్తుంది అన్నమాట. మీకు సంతృప్తిని కలిగించే విధంగా మీ సబ్కాన్షియస్ మనసు ప్రతిచర్య దొరికేదాకా, అది యాక్సెప్ట్ చేసేదాకా మళ్ళీ 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 ప్లే చేస్తూనే ఉండాలి. నిద్ర పట్టేదాకా, రాత్రి వెళ్ళిపోయేదాకా, తెల్లవారేదాకా మీరు అంతా ఫోకస్ చేయాలి. అప్పుడు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. మీరు ఇక్కడ కష్టాలు పడటానికి రాలేదు. మీ నుంచి మీ ప్రకంపనలు రిలీజ్ చేయకుండా మీకేది ఇవ్వబడదు అని చెప్తుంది విశ్వం. అంటే మనం కోరుకున్న దాన్ని, ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జామ్స్ రాస్తాం, సరిగ్గా రాయకపోతే రిజల్ట్ ఎట్లా రాదో, యూనివర్స్కి మన ప్రేమను, మనం కోరుకున్న వస్తువుని స్పష్టంగా చూపించకపోతే, స్పష్టంగా విజువలైజేషన్ చేయకపోతే, రేపటి ఫ్యూచర్ ఎలా ఉండాలో అద్భుతంగా సృష్టించడం రాకపోతే అది మనకి ఈ ప్రపంచంలోకి తీసుకురాదు. ఇది గమనించాలి మీరు. దానికి ఏం చేయాలి? ప్రేమ బలాన్ని మీరు చొప్పించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించమని చెప్తున్నాం. ఇది చాలా మందికి తెలియటం లేదు. నన్ను నేను ప్రేమించుకోవటం ఏంటి అని అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నీకు అందమైన కళలు ఎలా వస్తాయి? నువ్వంటే నీకు ఇష్టం లేకపోతే మరొకరు నిన్ను ఎందుకు ఇష్టపడతారు? ఈ పంచభూతాలు, ప్రకృతి కూడా ఇష్టపడదు.
నీపై నీకే నమ్మకం లేకపోతే, ఇష్టం లేకపోతే, ప్రేమ లేకపోతే, కోరుకునేటువంటి వర్డ్స్ రాకపోతే బ్లాక్స్ పెరిగిపోయినని అర్థం. ఆ నెగిటివ్ బ్లాక్స్ని క్లీన్ చేయించుకుంటే గురువు ద్వారా లేకపోతే కోర్స్ జాయిన్ అయ్యి అది పోతుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అది అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు ట్రై చేసినా విజువలైజేషన్ రావట్లేదని చెప్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. గొప్పగా జీవిస్తున్న చాలామందికి తమకి ఆ గొప్ప జీవితం దక్కడానికి తాము ఏం చేశారో, వాళ్ళు ఆ విజువలైజేషన్ ఎలా చేశారో వారు న్యూస్ ఛానల్కి చెప్పినప్పుడు అర్థమవుతుంది. గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళంతా కూడా జీవితాన్ని సాధించడానికి ప్రేమను మాత్రమే ఉపయోగించారు. అది గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో అన్ని మనకు అనుకూలమైనటువంటి మంచి విషయాలను సాధించి పెట్టేటువంటి శక్తి ఒక్క ప్రేమకే ఉంది. అనాదిగా ప్రేమను గురించి చాలా సాహిత్యాలు వచ్చాయి, కవిత్వాలు వచ్చాయి, ప్రేమ తాలూకు సినిమాలు వచ్చాయి. ఆ టైటానిక్ లవ్ మూవీ వచ్చింది. ఇంకా చరిత్ర సృష్టించే సినిమాలు ఎన్నో వచ్చాయి. అది అంతగా ఆడేయంటే ఆ ప్రేమకున్నటువంటి శక్తి అలాంటిదని చెప్తుంది. ప్రేమ బలం అంటే భౌతికంగా మన కంటికి కనపడదు. అది ప్రేమ అనేది గాలి, నీరు వంటి ముఖ్యమైన మూల పదార్థం. అది ఒక సజీవమైన చలనశీల శక్తి. అది సముద్రపు అలల వలె కదులుతూ ఉంటుంది. మనలో చాలామందికి ప్రేమకు ఇచ్చుకునే నిర్వచనానికి గొప్ప ఆలోచన, ఆ పదాలు అవి ఎలా ఉపయోగించాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదంట. మూస పద్ధతిలో ఉంటారు, చెల్లించరు, లేకపోతే దానికి అసలు వర్డ్స్ ఉపయోగించడం రాదు. ఆ హావభావాలు ప్రదర్శించడం రాకపోతే, మరి శరీరం నుంచి ఆ ప్రకంపనలు అలాంటివన్నీ బయటకు రిలీజ్ అయ్యి విశ్వంలోకి వెళ్ళకపోతే, నీకు ఎలాంటిది కావాలో అంత ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా నువ్వు ఆ పదాలు పలకటమే కాకుండా ఆ ఫీలింగ్స్ని, ఆ మధుర స్మృతులని ఉప్పొంగిపోతూ నువ్వు బయటకు రిలీజ్ చేయకపోతే నువ్వు కోరుకున్న ఇంటికి ఆ శక్తి అందదు, ఆ జాబ్కి అందదు. ఆ ఫ్యూచర్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో, అందమైన ప్రపంచంలో, అందమైన ఇంట్లో ఆరోగ్యకరంగా మీరు కోరుకున్నటువంటి ఆ రిలేషన్తో ఉండాలి అంటే అంతగా ఈ అయస్కాంత క్షేత్రాన్ని ప్రేరేపించాలి. అటువంటి విలువైన, అందమైన, అద్భుతమైన కళలు కానాలి. ఆ కళలు కానేటప్పుడు అలాంటి ఆలోచనలు, పదాలు, ఆ ఇమేజెస్, వీడియోస్, ఆ కదలికలన్నీ కూడా అనేక రకాలుగా లోపల ఇవ్వకపోతే ప్రకృతిలోని ఏ శక్తి కూడా, భూమి ఆకర్షణ కానీ, విద్యుత్ శక్తి కానీ ఏది కూడా మనకి సహకరించదు. మీ నుంచి ఆ ఎక్స్ప్రెషన్ అనేది రిలీజ్ అవ్వకపోతే, మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో అన్ని ప్రేమ నుంచి జనిస్తాయని చెప్తున్నారు సైంటిస్టులు. ప్రేమ లేనిదే చలనమే లేదు. మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే అటు నుంచి రియాక్షన్ కూడా ఉండదు. అంటే మిమ్మల్ని మీరు ఉదయమే నిద్రలేపి మీకేం కావాలో దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే, ఆ ప్రశాంతమైన వదనంలో మీరు కోరుకున్న దాన్ని మీరు రిలీజ్ చేయకపోతే ఒక రాతి బొమ్మతో సమానం అని చెప్తున్నారు. మిమ్మల్ని కదిలించేది, ముందుకు నడిపించేది అయినటువంటి ఒక సానుకూల శక్తి ప్రేమ. మీ నుంచి చలనం లేకపోతే రాతి బొమ్మతో సమానం అని చెప్తున్నారు. రాతి బొమ్మ ఏమి కోరుకోదు కాబట్టి అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ప్రేమ రహితమైనటువంటి ప్రపంచం సమాధి వంటిదని చెప్పేసి రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన చెప్తున్నారు. 1889లో తన కవిత్వాల్లో రాశారు. ఈ సృష్టిలో ప్రతిది, ఆఖరికి మనిషి కూడా, ఈ సృష్టిలో మనిషి కూడా, సృష్టి కూడా ఆ హృదయ జనితమైనటువంటి ప్రేమతోనే జరిగిందని చెప్పి నిరూపించారు శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు. ఈ ప్రేమ వలనే మనకు విద్యుత్తు, వేడి, వెలుగు, మోటారు, కారు, టెలిఫోను, ఇంకా అనేక జీవన సౌకర్యాలు మనకు సమకూర్చబడ్డాయి. భవన నిర్మాణ శిల్పులు, నిర్మాతలు ఈ ప్రేమ అనే మనకి ఆ గృహ సంబంధించినటువంటి భవనాలు, పెద్ద పెద్ద నగరాలను ఆ సృష్టించడం కూడా, ఔషధాలు సృష్టించడం, తర్వాత అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాలు అన్నీ కూడా ఈ ప్రేమలో నుంచే వచ్చాయి. అంత ప్రశాంతంగా ఆ ప్రేమను రిలీజ్ చేసి ఏం కావాలో సబ్కాన్షియస్ మనకు అందించినప్పుడు ఆ అద్భుతమైన సంగీతంతో సహా ప్రేమ ఫలాలేనంట అవన్నీ కూడా. అంటే మన ప్రేమని కలిగి ఉండకపోతే మన జీవితమే కోల్పోతామంటుంది. అంటే సపోజ్ ఒక వ్యక్తికి ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి తనకు ఏం కావాలో తన నుంచి రిలీజ్ చేయకపోతే ఆ ప్రపంచంలోకి వెళ్ళదు. ఆ ప్రకృతి పంచభూతాలు సహకరించవను. నిజంగా జీవితం నాకు చాలా బాగుండాలనుకుంటే ఆ బాగుండేటటువంటి ఆలోచనలు మీరు పైకి పంపించకపోతే బాగోని సందర్భాలే ఎదురవుతాయి.
మన జీవితం అంతా మన ఆలోచనలతో భావాలతో సృష్టించుకున్నదే తప్ప దేనికదే ఏ శక్తి మనకి హాని చేయదు. మీ ఆలోచనలే ఆ క్రియేషన్ జరుగుతుంది. అంటే మీరు క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకుని మీరు రాసుకోవాలి. జీవితం భవిష్యత్తు ఎలా ఉండాలి దాన్ని నమ్మాలి, దాన్ని ఇమాజినేషన్ రూపంలో విజువలైజేషన్ రూపంలో చూపాలి. ఆకర్షణ సూత్రం మీకు అన్ని ఇస్తుంది. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఒక అయస్కాంతంలాగా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుబంధాలను ప్రతిదాన్ని పొందుతారు. మీ నుంచి రిలీజ్ అయితే తప్ప అది పొందలేరు. ప్రేమ శక్తి సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు నింపుకున్నప్పుడు కేవలం ప్రేమ ద్వారానే అన్ని జరుగుతాయి. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. సత్యమే మీకు విముక్తిని కలిగిస్తుంది. మీ పాత జీవితాన్ని నుంచి కొత్త మార్గాన్ని, ఆ స్వర్గపు ద్వారాలను తెరిచి మీ జీవితం అంత అద్భుతంగా ఉండేలాగా మీరు క్రియేట్ చేసుకోగలిగేటువంటి ప్రేమను మీరు నింపుకున్నప్పుడు ప్రతిదీ సాధ్యమే అని చెప్తున్నారు. అంటే కొత్తగా జీవించాలి అంటే కొత్తగా ఆలోచన చేయాలి, క్రియేటివిటీని చూపించాలి. ఒక సినిమా తీసేవాళ్ళు మామూలు పద్ధతిలో తీస్తే అది పెద్దగా జనాల్లోకి వెళ్ళదు. క్రియేటివిటీని, ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు విజువలైజేషన్ చేసుకుని జనాలకి ఎలా కావాలో, జనం ఏం కోరుకుంటున్నారో అలా ఇవ్వగలిగినప్పుడే అది ప్రపంచంలోకి వెళ్ళి అది తిరిగి ఫలాలను అందిస్తుంది, అది నిలబడుతుంది అని చెప్తున్నారు. అంటే మనకేం కావాలో మనం డిసైడ్ చేసుకోకుండా, మన నుంచి రిలీజ్ చేయకుండా, మీ కోరికలకు, భావాలకు ఆ అనుభూతులను, ప్రేమని జోడించకుండా ఏది కూడా పొందలేము. ఇక్కడ మనం క్రియేట్ చేయటం అంటే అసలు క్రియేషన్ బుక్ అంటే చాలా మందికి తెలియటం లేదు. ఏదో ఒక నోట్స్ తీసుకోవాలి, అది బాగుండాలి చూడటానికి. ఆ నోట్స్ షాప్లో అది అమ్ముతారు, బుక్ షాప్లో. అది తీసుకుని మై క్రియేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. క్రియేషన్ బుక్ అని పెట్టి మై క్రియేషన్స్ మీ పేరు రాసుకోవాలి. నా అద్భుతమైనటువంటి స్టోరీ, నా కోరికలు అని రాసుకుని తర్వాత పేజీలో ఒక కోరికే రాయాలి. అది కూడా మీరు నమ్మాలి. నమ్మకపోతే ఏది జరగదు. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనలోని ఇన్నర్ చైల్డ్కి ఆ నమ్మకాన్ని ఇవ్వకపోతే అసలు అది తీసుకురాదు ఏది కూడా. నేను ఉద్యోగం పొందుతాను, నాకు కావాల్సిందానని మీరు నమ్మి దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వకపోతే మీరు భయపడుతూ వెళితే ఫెయిల్ అయిపోతారు. అక్కడైతే చెప్తుంది భయం మరణానికి కారణమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ భయం అనేది ఆ వ్యక్తి జీవితాన్ని తగ్గించేస్తుందంట. తగ్గించేయటం అంటే ఏంటి? ఆయుష్ తగ్గిపోతుంది. మీ శరీరాన్ని గురించిన మీ నమ్మకాలను బట్టే మీ శరీరం ఉంటుంది. మీ భావాలు, ఆలోచనలు బట్టే మీ శరీరంలోని ప్రతి కణము సహకరిస్తుంది. అది ఆ పని చేస్తుందంట. శరీరంపై ప్రేమతో కూడిన నమ్మకం ఉంటే అది తిరిగి పొందుతారు. మీరే మీ శరీర సామ్రాజ్యానికి చక్రవర్తి. మీ దేహ కణాలన్నీ మీ సేవకులు. అవి మీ ఆజ్ఞలను మారు మాట్లాడకుండా శిరస వహిస్తాయి. మీరు కమాండ్ ఇస్తారు. మీరేమి ఆలోచిస్తారో, ఏది నమ్ముతారో అదే మీ దేహ రాజ్యంలోకి శాసనం అవుతుంది. మీరు అవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీ దేహ కణాల శక్తి తగ్గిపోతుంది. అనవసరమైన వాటిని గురించి ఆలోచిస్తే, అంటే మనకు అక్కర్లేని వాటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి శక్తినంతా అక్కడ తీసుకువెళ్తారు. అంటే గొడవ గురించో, ఎవరో తిట్టారనో, మీ ఇంట్లో ఏదో సమస్య వచ్చిందనో, మీకేదో అవమానం జరిగిందనో, బాగాలేదని చెప్పో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేసినప్పుడు ఆ దేహ కణాలన్నీ కూడా ఎక్కువగా ఆ శక్తిని వినియోగించుకున్నప్పుడు మీరు దేన్నైతే ప్రేమిస్తారో, బాగా ఇష్టపడతారో అది పక్కకు వెళ్ళిపోతుంది. ఎందుకు? మీరు దేని మీద పెట్టారు? అవసరం లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించారు. అవసరమైన వాటి గురించి తక్కువగా ఆలోచించారు. ఎక్కువగా ఆలోచించిన దానికి శక్తి వెళ్ళిపోయింది. తక్కువగా ఆలోచించిన దాన్ని పక్కన పడేశారు. అది విషయంలోకి వెళ్ళదు. మీరు దేన్నైనా ప్రేమిస్తే, బాగా ఇష్టపడితే, ఒక చక్కని సూర్యరశ్మి నిండిన రోజు, ఒక కొత్త ఇల్లు, ఒక మంచి స్నేహితుడు లేదా నేస్తం లేదా పార్ట్నర్, పదోన్నతి ఇలా మీరు పొందినట్లుగా ఆ బలాన్ని, ఆ ప్రేమను, ఆ ఊహను మీలోని శక్తికి చూపించాలి. కృతజ్ఞత ఒక పెద్ద గుణం. అది ప్రేమను ఎక్కువ రేట్లు మీకు తీసుకొచ్చి ఇస్తుంది. కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళకి మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా షార్ట్కట్లో నెరవేరేలాగా ఈ కృతజ్ఞత అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు మీ శరీరానికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పాలి. మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ఆ ప్రేమ కూడా నార్మల్గా ఉండకూడదు. మరెవ్వరూ ప్రేమించలేనంతగా మీ పట్ల మీరు ప్రేమను చూపించినప్పుడు కోట్ల కణాలన్నీ యాక్టివేట్ అవుతాయి. శరీరం కూడా అద్భుతంగా మెరిసిపోతుంది. మీ శరీరానికి సంబంధించిన
మీకు నచ్చే విషయాలు, మీరు ఇష్టపడే విషయాలకి కృతజ్ఞతలై ఉంటే మీరు ఆ శరీరాన్ని అద్భుతంగా చూస్తారు. యవ్వనపు ఛాయలు మెరుస్తూ ఉంటాయంటే ఎప్పుడు కూడా. మీ ఆరోగ్యం బాగుండాలంటే దాన్ని మీరు ప్రేమించటానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని ఎప్పుడు హై లెవెల్లో చూడాలి. అంతగా ఎవరు ప్రేమించలేరు మిమ్మల్ని. అట్లా మురిసిపోవాలి. మురిసిపోయినప్పుడే ఆ జబ్బులు అనేవి రావు. లోపల ఉన్న నెగిటివ్ శక్తులు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అబ్బో, ఇంత ఆనందాన్ని మేము తట్టుకోలేమని ఎవరైతే ఏడుస్తుంటారో, దిగులు పడుతుంటారో, ఒత్తిడితో సతమతం అవుతుంటారో వాళ్ళలోకి నెగిటివ్ శక్తులు మరిన్ని ప్రవేశిస్తాయట. అప్పుడు కాన్సన్ట్రేషను పెట్టలేకపోతున్నాను అంటూ ఉంటారు చూడండి వాళ్ళు. అందుకని పెట్టలేరు. మీరు ఎంత అందంగా ఉన్నానని మీరు యవ్వనపు రోజును గుర్తు చేసుకుంటే ఆ శరీర సౌందర్యం మీకు తిరిగి వస్తుంది. అది నమ్మాలి. ఆ నమ్మకాన్ని మీరు మీ మదిలో, సబ్కాన్షియస్ మనసుకి ఆ యవ్వనపు రోజులను గుర్తు చేయాలి, చూపించాలి. చూపిస్తేనే ఆ వయసుని తగ్గిస్తుంది. అలా మీకు కృతజ్ఞతతో నిండి ప్రేమతో మీ దేహాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అద్భుతంగా, మరెవ్వరూ ప్రేమించలేనంతగా. మీరు ఎంతో అందంగా, సెలబ్రిటీగా ఉన్నట్టుగా, ఒక అద్భుతమైన ధనవంతుడిగా ఉన్నట్టుగా మీ విజువలైజేషన్లో వాటినే చూడాలి. అర్థం కాకపోతే మీరు నేర్చుకోవాలి, గురువును సంప్రదించి. అప్పుడు మీకు అద్భుతంగా ఆ సృష్టిని ఎట్లా సృష్టించాలో, మీ జీవితంలో అన్ని ఆనందాలను, శుభాలను ఎలా పొందాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఎలా రాసుకోవాలో, ఎలా మెడిటేషన్ చేయాలో, ఎలాంటి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలో, ఆ సంతోషాల్ని, ఆ పరిస్థితులను మీరన్నిటిని మీ దగ్గరకు వచ్చేలాగా ఆ గురువు మీకు నేర్పిస్తారు. ఆ అందమైన కళలు ఎలా కరాలో, ఆ అద్భుతమైన పదాలు ఎలా ఉపయోగించాలో, ఎలా చెలరేగిపోవాలో ఆనందంతో, అది హద్దులు లేకుండా, ఎల్లలు లేకుండా ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైన వ్యక్తిగా ఎదిగేలాగా అంత గొప్పగా మిమ్మల్ని తీర్చిదిద్దినప్పుడు మీ మనస్సు ఆనందంతో ఉరకలు వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.